నాకే ఈ విధంగా జరిగింది, ఎందుకు నా పిల్లలకి ఇలా జరిగింది, ఎందుకు నా కుటుంబంలోనే అప్పులు ఉన్నాయి, ఎందుకు ఎందుకు వై వై అటువంటి పరిస్థితుల్లో మన ప్రాణంకు నెమ్మది ఉండదు. హృదయములు అంత విచారములు హెచ్చుగా ఉంటాయి. మందిరానికి వస్తాం, హృదయంలో కలవరం, వేదన, బాధ, దుఃఖం, కన్నీరు. ఇటువంటి పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నప్పుడు ఆయన మన దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు. నడుచుకుంటూ వచ్చి మన కన్నీటి ప్రతి బాష్పం తుడుస్తాడు. యెషయా 63:9 ప్రకారము మన యావత్ బాధలో ఆయన బాధ నొందేవాడుగా ఉంటాడు. మన భుజాల మీద కృపగలిగిన దేవుడు మనల్ని మోసేవాడుగా ఉంటాడు. ముదిమి వరకు మనల్ని ఎత్తుకొని మన యాత్ర జీవితంలో కాపాడి భద్రపరుస్తూ ఉండేవాడు. కాబట్టి ఆయన కృప కలిగిన వాడు. గొప్ప విచారంలో మన హృదయంలో నెమ్మది లేని పరిస్థితులు ఉన్నప్పుడు, ఆదరణకు దూరం అయిపోయినప్పుడు, విచారంలో ఉన్నప్పుడు, దుఃఖంలో, వేదన, కన్నీరులు ఉన్నప్పుడు ఈయన కృప కలిగిన దేవుడు బలహీన పరిస్థితుల్లో మనలను, ఈయన కృప మనలను బలపరుస్తూ మన